అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. హలో అండి, హాయ్. మౌనంగా మీ మౌని ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ అయితే చూస్తున్నారు. ఈ ఛానల్లో బ్లాగ్స్, టౌన్ బ్లాగ్స్, ఫెస్టివల్ బ్లాగ్స్, అంటే టౌన్లో జరిగే ఫెస్టివల్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎవరికైనా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. ఈ శ్రావణ మాసంలో రకరకాల పూజలు, రకరకాల పండగలు, ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా పండగలు స్టార్ట్ అవుతూ ఉంటాయండి. అలాగనే నేను మొదటి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసుకున్నాను. సింపుల్గా ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. ముందుగా నేను ప్రసాదాలు అయితే చేసేసానమాట. అంటే పులిహోర చేశాను, పెసరపప్పు పాయసం చేశాను నైవేద్యంగా. తర్వాత ఇంకా అవన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత పూజ దగ్గరికి వచ్చాను. వంట ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే మనం పూజ దగ్గరికి వచ్చే నిమ్మలంగా ఉంటుందండి. మనసు ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట పూజ అనేది. ఇంకా అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఎదుర పసుపుతో అలికిన పీట వేసి వాటిపైన బియ్యం పిండితో ముగ్గు వేశాను. సింపుల్గా వేశానండి నాకు వచ్చినవి. అలాగనే ముగ్గు పైన పసుపు కుంకుమ చల్లేసి వాటిపైన ప్లేట్లో బియ్యం వేసుకున్నాను. నేను ఇక్కడ 3 గుప్పెళ్ళ బియ్యాన్ని వేసి పీట పైన పెట్టుకున్నాను అనమాట. ప్లేట్లో నేను ఇక్కడ రాగి చెంబును పెట్టుకున్నాను. రాగి చెంబు పెట్టేసి వాటిలో ఫస్ట్ నేను 2 రూపాయల కాయిన్ వేసి అందులో కొన్ని అక్షింతలు వేసి వాటిలో వాటర్ పోసాను నిండుగా. వాటర్ పోసిన తర్వాత పసుపు కుంకుమ వేసి వాటర్లో తర్వాత నేను ఇక్కడ రాగి చెంబుకు తమలపాకు తోరం కట్టి రాగి చెంబుకు బొట్లు పెట్టేసి ఇంకా వాటిని అలంకరించానమాట. పైన వాటర్లో 5 తమలపాకుల్ని పరిచేసి నేను ఇక్కడ ఒలిచిన టెంకాయకు పసుపు పట్టించి వాటికి బొట్టు పెట్టేసి నేను ఇక్కడ కలశాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ కలశానికి జాకెట్ పీస్ని ఇలా అలంకరించి పెట్టేశాను అనమాట. మీకు ఎలా తోచితే అలా పెట్టుకోండి. నేను ఇలా నాకు వస్తుంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని నేను కలశానికి జాకెట్ని ఇలా అలంకరించాను. లేదనుకోండి, రాలేదు అనుకోండి, 4 వరుసలు వేసేసి వాటిపైన అలా పెట్టండి అంతే. కలశం పైన అనమాట. నేను ఇంకా అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. దీపాలు, ఆకు, ఒక్క ఇలాంటివన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా తర్వాత ఇంకా పూలు కూడా అలంకరిస్తూ ఉన్నాను. పూలు ఏ పూలైనా సరిపోతుందని నాకు ఇక్కడ మందారం పూలు ఇంట్లో చెట్టు ఉంది కనుక నాకు ఎక్కువగా పూసాయన్నమాట. నేను మందారం పూలనే అలంకరించాను. మందారం పూలతో అలంకరిస్తే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదండి. అలాగనే ఇంట్లో కూడా మందారాలన్నీ కూడా ఎక్కువగా ఉండడంతో నేను మందార పూలతోనే అలంకరించాను. తర్వాత మా ఇంట్లో బంగారు వస్తువు ఏదైనా ఉంటే అది వేసుకొని అలంకరించుకోవచ్చు. నాకు ఇంట్లో మా వారి బ్రాస్లైట్ ఉంటే అది వేశాను. తర్వాత ఇక్కడ నాది హారం, లక్ష్మీ హారం ఉంటే అది కూడా వేసి అలంకరించాను అనమాట అమ్మవారికి. తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి చీర, జాకెటు, పసుపు, కుంకుమ, పూలు, గాజులు ఇలా సమర్పిస్తున్నాను ఒక ప్లేట్లో పెట్టేసి. మన శక్తికి తగ్గట్టుగా చీరనే లేదంటే జాకెట్ ముక్కనైనా పెట్టుకోవచ్చండి మన శక్తికి తగ్గట్టుగా. అలాగనే ఇంకా నేను అన్నీ అలంకరించుకున్న తర్వాత రెడీ అయ్యొచ్చేసి ఇంకా పూజ చేసుకుంటున్నాను. అలాగనే ఇంట్లో 2 రకాల పండ్లు ఉంటే అవి కూడా సమర్పించాను అనమాట అమ్మవారికి. ఇంకా అమ్మవారికి దీపం పెడుతున్నాను అనమాట. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటున్నాను. విఘ్నేశ్వరునికి ఆచమనీయం ఇస్తున్నాను అనమాట.
మనం ఏ పూజ చేసుకున్నా విఘ్నేశ్వరుని పూజ మొదటగా చేయాలి అంటూ ఉంటారు కదండి. అందుకోసం విఘ్నేశ్వరుని పూజ చేసేసి తర్వాత అమ్మవారి పూజ చేద్దామనేసి విఘ్నేశ్వరుని పూజ ఫినిష్ చేసుకున్నాను. తర్వాత ఇంకా నేను అమ్మవారికి పూలను సమర్పిస్తూ ఇంకా అమ్మవారి స్తోత్రాలు అలాగనే అష్టోత్తరాలు అవన్నీ చదువుకుంటూ అమ్మవారికి మందార పూలను అక్షింతలను సమర్పించానన్నమాట. ఇంకా అమ్మవారికి అష్టోత్తరాలు అన్నీ చదివేసిన తర్వాత నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను. నైవేద్యంగా పులిహోర పెసరపప్పు పాయసం సమర్పించాను. అలాగనే టెంకాయను కూడా సమర్పించాను అన్నమాట. తర్వాత నేను ఇక్కడ హారతి ఇస్తున్నాను. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమారవ బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గలమున మెరియగ పీతాంబరములు శోభలు నిండుగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. సౌభాగ్యలక్ష్మి పాటతో అమ్మవారికి నీరాజనం సమర్పించాను. ఇంకా నేను ఇక్కడ అమ్మవారికి నీరాజనం సమర్పించిన తర్వాత హారతిని కళ్ళకద్దుకుంటున్నాను. అలాగనే మా బాబుకు కూడా ఇస్తున్నాను అన్నమాట. మనకు ఎన్ని ఆస్తులు సిరి సంపదలు ఎన్ని ఉన్నా కూడా మనకు సౌభాగ్యం అనేది చాలా ముఖ్యమైన సిరి సంపద కదండి. ఆ సౌభాగ్యాన్ని అందరికీ ఇవ్వమ్మా, అందరినీ చల్లగా చూడమ్మా, అలాగనే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అంటూ అమ్మవారిని స్మరించుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అనమాట. మొదటి శ్రావణ శుక్రవారం ఇలా సింపుల్గా కలశాన్ని అలంకరించుకొని ఇంట్లో పూజ చేసుకున్నాను. అమ్మవారిని మనకు తోచినట్టుగా ఎలాగైనా అలంకరించుకోవచ్చు అండి. ఇంకా మనము అమ్మవారికి చీర కట్టచ్చు, ఇలా అన్నీ చేసుకోవచ్చు. నేను సింపుల్గా చేసుకోవాలి అనుకున్నా కాబట్టి ఇలా చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ అయితే నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు ఈ శ్రావణ మాసంలో ఇలా సింపుల్గా అలంకరించుకొని పూజ చేసుకుంటారో లేదో కింద కామెంట్లో చెప్పండి. ఉంటానండి, బాయ్.